ఇలా మేనిఫెస్టోలో పెట్టాం, మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఇచ్చినామా లేదా? కుల సర్వే చేసినాం. ఎవరు చేయలే ఈ దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో, స్వాతంత్ర భారతదేశ చరిత్రలో కుల సర్వే ఎవ్వరు చేయనటువంటి పని ఇలా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చేసి చూపించినారు. రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు చట్టబద్ధత ఇవ్వబోతాం రిజర్వేషన్లో. దాంట్లో వస్తున్నారని చెప్తారని మీరు 10 ఏళ్ళు ఏం చేశారు, 10 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఇలా ప్రతి అంశంలో వారు చేయలేనిది ఎలా చేస్తామని చెప్తే నమ్మే పరిస్థితులు మేము లేరు. చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది మీ సమస్యకు వచ్చి ఇతరత్ర చాలా సమస్యలు. ఇవాళ గాంధీ భవన్ తలుపు తట్టిన ప్రతి వాడికి న్యాయం చేసే దశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంత్రులతో మాడుతూ ఉన్నాం, ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఏ సమస్య ఎట్లున్నా పెద్దలందరితో సమాలోచన చేసి దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ సమస్య తీవ్రత మీరు ఇంత నిశ్శబ్దంతో, ఇంత డిస్ట్తో కూర్చుంటే మాకు అర్థమవుతా ఉంది. డెఫినెట్గా దీని మీద పొద్దున నేను మినిస్టర్ గారితో మాట్లాడాను.